ప్రత్యేకమైన పువ్వు. ఒక అందమైన ఉదయం సందీప్ మరియు అతని కుమారుడు శ్రీహర్ష వారి ఇంటి కిటికీ నుండి బయట ఉన్న తోటను చూస్తున్నారు. నాన్నా, మనం ఈరోజు తోటలో ఏదైనా కొత్తది చేద్దామా? శ్రీహర్ష అడిగాడు. సందీప్ నవ్వి, ఖచ్చితంగా, నా బంగారు అన్నాడు. సందీప్ తన జేబులో నుండి ఒక చిన్న, మెరిసే విత్తనాన్ని తీశాడు. ఇది ఒక ప్రత్యేకమైన విత్తనం. శ్రీహర్ష, దీన్ని నాటితే ఏమి పెరుగుతుందో ఊహించు అన్నాడు. ఇద్దరూ కలిసి మట్టిని తవ్వడం ప్రారంభించారు. శ్రీహర్ష చిన్న పారతో మట్టిని తవ్వుతుంటే సందీప్ అతనికి సహాయం చేస్తున్నాడు. జాగ్రత్తగా శ్రీహర్ష విత్తనాన్ని మట్టిలో ఉంచాడు. సందీప్ దానిపై కొద్దిగా మట్టిని కప్పి నీళ్లు పోశాడు. ప్రతిరోజూ సందీప్ మరియు శ్రీహర్ష ఆ విత్తనానికి నీళ్లు పోశారు. వారు ఓపికగా అది పెరగడం కోసం ఎదురుచూశారు. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న ఆకుపచ్చ మొలక మట్టి నుండి బయటకు వచ్చింది. శ్రీహర్ష ఆనందంతో గట్టిగా అరిచాడు. మొలక రోజురోజుకు పెద్దదిగా పెరిగింది. దాని ఆకులు పెద్దవిగా మారాయి మరియు ఒక చిన్న మొగ్గ కనిపించింది. ఒక ఉదయం మొగ్గ వికసించింది. అది ఎప్పుడూ చూడని ఒక అందమైన, మెరిసే పువ్వు. దాని రేకులు ఇంద్రధనస్సు రంగులలో మెరుస్తున్నాయి. వావ్ నానా, ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన పువ్వు, శ్రీహర్ష అన్నాడు. సందీప్ తన కొడుకును కౌగిలించుకుని, నువ్వు నాటిన ప్రేమ, ఓపికే ఈ అందమైన పువ్వుకు కారణం, నా బంగారు అన్నాడు.